హాయ్ ఫ్రెండ్స్, టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ముందుగా టమాటాలను కట్ చేసుకొని ఒక కుక్కర్లో ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన టమాటాల్లో ముందుగా ఉడికించిన టమాటాలను ఇలా స్మాష్ చేసుకోవాలి. ఒకవైపు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎర్రుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీలో కొద్దిగా పసుపు, ఇదిగోండి కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయిపోతే తినలేం కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఇదిగోండి, టమాటాలు పుల్లగా ఉండవు కదండి, అందుకని చింతపండు రసం ఇదిగోండి ఈ విధంగా బాయిల్ అయ్యాక కొద్దిగా సాల్ట్ చూసుకోవాలండి, సరిపోయిందో లేదో. నాకైతే సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి. ఏంటి టమాటా రసం నల్లగా ఉందని అనుకుంటున్నారా? మా చింతపండు కొద్దిగా నలుపుగా ఉందండి, లేకపోతే బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ కట్టేయడమే. టమాటా రసం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేశాను.